శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో నేటి మంచి మాట. పిల్లలకి మనకి సెలవులు ఇచ్చారు. ఎండాకాలం బాగా ఎండలు ఉంటున్నాయి. వాళ్ళకి బాడీ డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తగా కుదిరినంత వరకు చాలా లిక్విడ్ రూపంలో ప్రతి క్షణం వాళ్ళకు అందిస్తూ ఉండండి. అది ఏ వయసు పిల్లల వాళ్ళైనా సరే. మనం అనుకున్నంత తేలిగ్గా మాత్రం ఉండదు వాతావరణం. అదొకటి గుర్తుంచుకోండి, గమనించండి. అలాగే వాళ్ళకి కుదిరినంత వరకు, ఒళ్ళు అలసే అంతవరకు చక్కగా పిల్లల్ని ఆడుకోనివ్వండి. సెలవుల్ని చక్కగా వాళ్ళని ఎంజాయ్ చేయనియండి. అలాగే వాళ్ళకి కొత్త ప్రదేశాలు చూపించడం, సాయంత్రం పూట ఎండలో కాకుండా చక్కటి పల్లెటూరు వాతావరణాలు చూపించడం, అలాగే తేగలు, తాటి ముంజలు ఇటువంటి వాళ్ళకి తినిపించడం. మామిడి పళ్ళు వేడి చేస్తాయని చెప్తాం కదా, కానీ ఎండకు చాలా మంచిది. మనకి ప్రకృతి ఇచ్చిన మనకి వరం కదా. మనకి మామిడి పండు అన్నింటిలో రారాజు కాబట్టి, అలాగే మామిడి పళ్ళు కూడా వాళ్ళకి రసం చేసి ఇచ్చేటప్పుడు దానిలో కొంచెం పటిక బెల్లం పొడి వేసి ఇవ్వండి. వేడి లేకుండా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఎందులో స్కిల్స్ ఉన్నాయో, దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. అటువంటి వాటిని వాళ్ళకి నేర్పిస్తే సమయం వృధా కాకుండా ఉంటుంది. వాళ్ళు కొత్తవి నేర్చుకున్నారు అనే ఒక ఆలోచనలో ఇంకా ఏమైనా కావాలా అని వాళ్ళకి అడగాలనే ఒక ఆలోచన వస్తుంది. మనం కూడా వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాము. అలాగే తేలికపాటి ఆహారాలను పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ, ఇంట్లో పెద్ద వయసు వాళ్ళకు కానీ ఇవ్వడం చెయ్యండి. ప్రతి ఒక్కరం కూడా ఈ ఎండల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారము, విహారము, అలాగే మనం తాగే మంచినీరు మాత్రం కుదిరినంత వరకు కాచి చల్లార్చుకున్న నీళ్లు తాగడం చాలా మంచిది. ఫ్రిడ్జుల్లో చాలా చల్లటి నీళ్లు తాగుతాము. అలా తాగడం వల్ల ఒంట్లో ఇంకా వేడి పుడుతుందే కానీ వేడి తగ్గదు. ఇదొకటి మాత్రం ప్రతి ఒక్కరూ గమనించండి. చక్కగా మట్టి కుండలు తెచ్చుకొని అందులో మంచినీళ్ళు పోసుకొని మనం దానికి చుట్టూ గుడ్డ కట్టి ఆ గుడ్డకు ప్రతి క్షణం తడుపుతూ ఉంటే చల్లటి నీరు వస్తాయి. అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే మనం రాత్రిపూట చక్కగా పాలు కాసి అన్నం వేసేసి అందులో కాస్త తోడు పెట్టేస్తే తెల్లారేటప్పటికి చక్కటి పెరుగన్నం అవుతుంది. అది తినడం వల్ల రోజు మొత్తం హెల్దీగా ఉండడంతో పాటు మన పిల్లలు వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చక్కగా తీసుకోగలిగిన గొప్ప ఔషధమైన ఆహారం మన చద్దన్నం, పెరుగన్నం. ఇది అందరూ కూడా చక్కగా తీసుకుంటారని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. స్వస్తి.